శుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల మన్నా మీకు అనుదినము అందించబడుతుంది. ఈ అనుదిన మన్నా అనే వాక్యములో నుండి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన సత్యాన్ని, విలువైన ఉపదేశాన్ని మన జీవితములకు అన్వయం చేసుకుందుముగాక. ఈరోజు దేవుడు ఆయన మన జీవితంలో మన ఆత్మీయతకు పరిపాలించు పవిత్రత అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క ఏలుబడి లేక పరిపాలనతో సంబంధము కలదు. అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క ఏలుబడి లేక పరిపాలనతో సంబంధము కలదు. నిత్యముగా దేవుని పరిశుద్ధ గ్రంథములో పలు కీర్తనలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని ప్రారంభమై పరిశుద్ధతతో ముగించబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి మాటలు నా జీవితంలో నీరు కట్టి ఫలించాలంటే కీర్తనలలో నుంచి కొన్ని వచనాలు లేదా కొన్ని అధ్యాయాల్లో నుంచి కొన్ని వచనాలని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 93వ కీర్తన మనము ధ్యానం చేసినట్లయితే మొదటి వాక్యం ఏం చెప్తూ ఉందంటే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఒకటో వాక్యంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదటిగా యెహోవా రాజ్యము చేయుచున్నాడంటే అంటే దేవుడు నిత్యముగా మనవులని ఆయన ఏలుబడిలో లేదా ఆయన రాజ్య పరిపాలనలో అంటే పరలోక రాజ్య పరిపాలనలో మనం ఉండాలని దేవుని ఆశ సంకల్పం. అయితే దేవుని రాజ్య పరిపాలనలో అంటే పరలోక రాజ్యం, ఆయన రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం, ఆయన రాజ్యము చేయుచున్నాడు అంటే ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలంటే నా జీవితములో పరిశుద్ధత ప్రాముఖ్యము లేదా పవిత్రత ప్రాముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 93వ కీర్తన చివరి వచనాన్ని అంటే 5వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే దేవుడిని ఆరాధించే మందిరము కూడా పరిశుద్ధంగా ఉండాలంట. ఆ విధముగానే కదులుతున్న మందిరాలముగా మనము అంటే దేవుని ఆలయము నీవే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అంటే కదులుతున్న మందిరాలమైన మనము కూడా ఎలాగుండాలంటే ఆయన ఎన్నటెన్నటికి పరిశుద్ధత కోరుకునే దేవుడంట. నా జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం లేదా పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు పవిత్రత కావాలి అంటే ఆయన నిన్ను రాజ్య పరిపాలన చేయాలంటే, ఆయన నిన్ను ఏలుబడి చేయాలంటే, ఆయన నిన్ను వెంబడించాలంటే లేదా నువ్వు ఆయన రాజ్యములో నీవు నివాసం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితంలో పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, అమూల్యమైనది. అటు పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవ్వరూ చూడలేరంట. ఎవ్వరూ కూడా దేవుడిని చూడలేరంటండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే విధముగా నిత్యముగా 97వ కీర్తన కూడా చాలా చక్కగా మొదటి వచనాన్ని నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములన్నీ సంతోషించునుగాక. నిజంగా ఇక్కడ ఈ వాక్యములో ఒక అమూల్యమైన సత్యము పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. అంటే భూమి ఆనందిస్తుందంట. అదే విధముగా ద్వీపములన్నీ సంతోషించునుగాక. ద్వీపం అంటే పర్వతములు కూడా నిత్యముగా ఆయన నామమును స్మరిస్తూ గంతులు వేస్తున్నాయి అంట. నిత్యముగా భూలోకము సంతోషిస్తుంది, పర్వతములు దేవుని వాక్యం చెప్తుంది ఆనందించుచున్నాయంట. కానీ దేవుని ప్రజలైనటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, ఆయన స్వరక్తములో కడగబడిన మన జీవితాలు ఆయన రాజ్య పరిపాలనలో ఉన్నాయా?
ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి ఒక విలువైన సత్యం ఏంటంటే ఇక్కడ చెప్పబడుతుంది 97వ కీర్తనలో, నిత్యముగా దేవుడంట నిత్యముగా యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఏమండి, భూమి నిత్యముగా ఆనందించుచున్నదంట. అంటే భూలోకము ఆనందించును గాక, దీపములన్నీ సంతోషించును గాక. అంటే ఈ రోజున భూమి సంతోషిస్తుందంట, పర్వతములు ఆనందించుచున్నాయి. అంటే కానీ దేవుని పిల్లలమైన మనము ఆయనను బట్టి ఆనందించగలుగుతున్నామా? చూడండి ఒక్కసారి, నీ జీవితంలో నా జీవితంలో ఆనందము అనేది కనబడాలంటే ప్రాముఖ్యముగా అదే 97వ కీర్తనలో 12వ వాక్యము కూడా చాలా స్పష్టముగా వివరించబడుతుంది. ఏమని వివరిస్తుందంటే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్. ఏం చేయాలంటే అండి, నీతిమంతులారా. ఎవడు నీతిమంతులు? నిత్యముగా ఈ రోజున అనేక మంది ఏమని చెప్తున్నారంటే, నీతిమంతుడు ఒక్కడో లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నారు. కానీ నీతిమంతుడు ఉన్నాడు అని అదే రోమపత్రిక 4వ అధ్యాయంలో 3వ వాక్యంలో చెప్తుంది. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. అంటే నీతిమంతుడు ఎవరయ్యా అంటే, దేవుడిని నమ్మిన వాడు నీతిమంతుడంట. ఆ నీతిమంతుడు యెహోవా యందు దేవుని యందు ఆనందిస్తాడంట. క్రైస్తవుడు అంటండి ఈ లోకములో ఉన్న వాటి యందు ఆనందించేవాడిగా ఉండకూడదు, కానీ దేవుని యందు నువ్వు ఆనందించే వ్యక్తిగా, ఆనందించే విడిగా, ఆనందించే విశ్వాసిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు స్పష్టముగా చెప్తున్నాడు. నిత్యముగా అదే విధముగా చెప్పబడుతుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. నిత్యముగా దేవుడి వాక్యం చెప్తుంది కదండి, ఆయన పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి అని దేవుడి వాక్యం చెప్తుంది. చూడండి, ఈ 97వ కీర్తనలో కూడా మొదట ఏమని చెప్పబడుతుందంటే, నిత్యముగా యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కింద 12వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే నిత్యముగా దేవుడు నీ కుటుంబమును లేదా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సంఘాన్ని ఆయన పరిపాలన చేయాలంటే, ఆయన నడిపించాలంటే, ఆయన నిన్ను తోడుకొని వెళ్ళాలంటే, రేపొద్దున నీవు చేరబోవు ఆ రాజ్యములో నీకు స్థానం కావాలంటే భూమి మీద నీవు పవిత్రుడిగా ఉండాలి, లేదా పరిశుద్ధత కలిగిన జీవితం నీకు కనబడాలని పరిశుద్ధాత్ముడు మరలా మరి ఒకసారి కీర్తనలోంచి మాట్లాడుతున్నాడు. చూద్దాం, 99వ కీర్తనలో కూడా అదే మాట నిత్యంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటి వాక్యం చదువుతున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలదు. మరలా చెప్తున్నాను చూడండి, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలదు. అంటే 99వ కీర్తనలో కూడా ఏమన్నాడంటే ఆయన రాజ్యం చేయుచున్నాడంట. అదే 99వ కీర్తన చివరి వచనం, ఆ చివరి వచనాన్ని కూడా మనము చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉందుము కాక. ఆ చివరి వచనం ఏం చెప్తున్నానంటే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిత్యముగా దేవుని వాక్యము నిత్యముగా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, ఆయన మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, దీనిని బట్టి మనము నేర్చుకోవలసినది ఏమనగా, దేవుడు మన జీవితమును ఏలుబడి చేయుటకు, అనగా ఆయన మన మీద రాజ్యము చేయుటకు నిత్యముగా మన జీవితాలని మనము సమర్పించుకుందుముగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యముగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి విలువైన మాట, పరిశుద్ధత మన జీవితములో ఏలుబడి చేయవలెనని
ఆయన కోరుచున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమి కోరుకుంటున్నాడు మన జీవితంలో, ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఆయన మనల్ని పరిపాలించాలన్నా, ఆయన మనల్ని నడిపించాలన్నా, ఆయన మనకు సిద్ధపరుచుతున్న రాజ్యంలో నీవు నేను ఉండాలంటే నీకు పవిత్రత లేదా పరిశుద్ధత కావాలని నిత్యముగా మనం చదివినటువంటి కీర్తన భాగములో నుండి మనము నేర్చుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో ఈ స్తోత్ర ప్రార్థన అనంతరము నిత్యముగా అనుదిన మన్నా ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మన్నా ఏంటంటే, ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ సంఘములో, నీవే ప్రాంతంలో జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో నిత్యముగా సేవ చేస్తున్నావు, లేదా ఏ ప్రాంతంలో ఉన్న మందిరానికి వెళ్తున్నా సరే, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ స్థలంలో నువ్వు దేవుని ఆరాధించినా, ఏ స్థలంలో నువ్వు దేవుని మహిమపరిచినా, ఏ స్థలంలో నీవు దేవుడిని కీర్తించినా, నీకు పరిశుద్ధత ప్రాముఖ్యము, పవిత్రత ప్రాముఖ్యము. పరిశుద్ధత అనేది సంఘమునకు, సంఘ నాయకుడైనటువంటి ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘమునకు నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు కనుక నిత్యముగా మనము పరిశుద్ధులమై ఉండాలి. నిత్యముగా ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. లేవియకాండంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడంట. ఆయన పరిశుద్ధతో మనలో కనబడేటప్పుడు అపవిత్రులమైన మన జీవితాలను పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు ఆయన సశరీరుడిగా నిత్యముగా పరలోకము నుండి దిగివచ్చిన అద్భుతమైన మన్నా. ఈరోజు ఆ మన్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు జరుగును గాక. నిత్యముగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే మన్నా, పరలోకము నుండి దిగివచ్చిన మన్నా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి. ఇగో మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ పరలోకమును దిగి వచ్చిన ఇగో ఈ మన్నా నన్ను వెంబడించువారు, నా శరీర రక్త మాంసములను భుజించువారు, వాడు ఎన్నటెన్నటికి జీవిస్తాడు. అతడు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అతని ఆత్మీయ జీవితానికి మూల పునాది. ఈ రోజున పరిశుద్ధత, పవిత్రత అనేది నిత్యముగా సంఘములలో తరచుగా కనపడుతుంది. కానీ ఎప్పుడు కనపడుతుంది అంటే తరచుగా కనపడుతుంది. కానీ శాశ్వతముగా ఎవరిలో కూడా అనేకుల జీవితాల్లో నిత్యముగా పరిశుద్ధత కనపడట్లేదు, పవిత్రత కనపడట్లేదు. ప్రభు ఈ రోజున నీ కుటుంబాన్ని ఆయన రాజ్య పరిపాలన చేయాలంటే, లేదా ఆయన ఏలుబడి చేయాలంటే, ఆయన నీకు నాయకుడిగా ఉండాలంటే, కాపరిగా ఉండాలంటే, ఉపదేశకుడిగా ఉండాలంటే, నిన్ను నడిపించాలంటే, నిన్ను నిత్యముగా ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే నీ జీవితం ఏమో ఉండాలంటే పరిశుద్ధత. ఈ రోజున పరిశుద్ధత లేకుండా, పవిత్రులుగా ఉండకుండా నీవు ఎంత భక్తి చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎంత ఉపదేశించినా, ఎంతగా నీవు మోకరించి కన్నీరు కాల్చినా, ఎంతగా భూమిని తల్లకిందులు చేయు అద్భుతాలు చేసినా, పరిశుద్ధత లేకుండా నీవు దేవుడిని చూడలేవు, ఆయనకి ఇష్టలుగా ఉండలేవని పరిశుద్ధ ఆత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఏమండి మనము పరిశీలన చేసుకుందాం గాక. పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధతనే ప్రేమించువాడంట. దేవునికి స్తోత్ర. ఒకవేళ నువ్వు పరిశుద్ధతని ప్రేమించలేకపోతే ఆయన ఏలుబడిలో నీవు గాని, నీ కుటుంబము గాని ఉండదని స్పష్టంగా వివరించబడుతుంది. నీవు ఎంతటి గొప్ప ప్రార్థనా పరురాలువైనా, ఎంత గొప్ప సాక్ష్య సమూహముతో నీవు జీవించుతున్నా, నీ జీవితములో పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏలుబడి చేయడు. మరి ఎవరు ఏలుబడి చేస్తారు? ఈ భూలోకములో సంచరించుచున్న దురాత్మలు ఏలుబడి చేస్తాయి. అందుకని అనేకుల కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, సమృద్ధి లేదు, దరిద్రమే, లోకమే, పాపమే, బలహీనతలే, రోగాలే, రుగ్మతులే, వీటన్నిటికీ కారణం ఏంటంటే నువ్వు బాప్తిసం పొందిన ప్రభు యొక్క శరీర రక్త మాంసములలో పాలిభాగస్తులమైన
నీ జీవితంలో ఏం కనపడట్లేదంటే పరిశుద్ధత. పరిశుద్ధత, ఈ పరిశుద్ధత కావాలి. నిత్యముగా మనల్ని నిలబడి చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధత, లేకపోతే పవిత్రతే మనం నిలబడి చేయునుగాక. ఆ పరిశుద్ధుడు మనం నిలబడి చేయునుగాక. ఆ పవిత్రుడు మనల్ని నిలబడి చేయునుగాక. ఈ దినము విత్తబడుతున్న ఈ మాట, విత్తబడుతున్న ఈ వాక్యము నీ హృదయములో నీరు కట్టి ఫలించునుగాక. ఈ ఉదయ కాలంలో స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. ఆయన మాట్లాడుతూ ఉండగా దయచేసి ఒక్కింత నిత్యముగా నీ చెవులు ఆయనకి ఇవ్వగలవా? నీ హృదయం ఆయనకి ఇవ్వగలవా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఆయన కోరుకుంటుంది ఏం తెలుసా? ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే పవిత్రులుగా ఉంటారో ఆయన వారిని నిలబడి చేస్తాడు. ఆ సంఘాన్ని నిలబడి చేస్తాడు, ఆ కుటుంబాన్ని నిలబడి చేస్తాడు. ఈ రోజైనా, ఇప్పటికైనా, ఇకనైనా మారు మనసు పొందగలవా? ఇకనైనా కళ్ళు తెరవగలవా? ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోగలవా? ఇప్పుడైనా నిత్యముగా దేవుని వాక్యమునకు లోబడగలవా? వాక్యమునకు ఇదైతే చూపగలవా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నిత్యముగా మనల్ని ఏలుబడి చేయాల్సినది ఏమండి? పరిపాలించేది పవిత్రత. ఈరోజు అంశం పవిత్రత. అంటే మనల్ని పరిపాలించేది పవిత్రత, పరిశుద్ధత. అంటే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పరిపాలించాలి, నిన్ను, నీ సంఘాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాడు. నిత్యముగా ఆయన మాటకు లోబడగలవా? ఆయన మాటకి విధేయత చూపగలవా? ఆయన మాటకి నిత్యముగా నిన్ను నువ్వు తగ్గించుకోగలవా? ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, నిజమే. పవిత్రత ఉంటేనే నీవు నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా సంఘాన్ని నిలబడి. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఎవడు ఇష్టడైందుట అసాధ్యం. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండు. ఎందుకు పరిశుద్ధులై ఉండాలంటే, నీవు మమ్మల్ని నిలబడి చేయాలంటే, నీవు మమ్మల్ని నడిపించాలంటే, నీవిస్తున్న రాజ్యములో మేము చేరాలంటే మాకు పరిశుద్ధతే కావాలి. అది అన్నిటికీ ప్రభు మమ్మల్ని నిలబడి చేయుగాక. ఆ ఏలుబడి నీవైందువుగాక. మమ్మల్ని, మా కుటుంబాన్ని నీవే నడిపించి మీరే మహిమ పొందండి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పరిశుద్ధతలో నడిపించి. లోకమంత భయంకరంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని అమ్మవాది ఎన్నో విధములుగా పడవేస్తూ ఉన్నాడయ్యా. అనేక మంది పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి పడిపోయి నీ ఏర్పడిలో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్తున్న ప్రతి వారిని పిలిచి మరణాన్ని, పరిశుద్ధతను ఆపాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందబడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి యొక్క ప్రేమ, శాశ్వతుడైన పరిశుద్ధాత్మ సన్నిధి సంచారం సదా మనకు, మన కుటుంబాలకి, ఈరోజు వాక్యం విని బలపడిన ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి సదా తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.